హాయ్ అండి, నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మహాశివరాత్రి కూడా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ సమ్మరేగా. సమ్మర్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది మ్యాంగోస్, సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్. స్కిన్ కేర్లో సన్ స్క్రీన్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అందుకోసమే నేను ఒక సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టాను. చూస్తారా? ఒకవేళ మీకు యూజ్ అవ్వచ్చేమో, ఒకసారి చూడండి. నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, రెడీయా? గెట్ ఆర్ యూ ఎక్సైటెడ్? డర్మా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశానండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, తిట్టుకోకండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లేకపోతే లేదు. అన్బాక్సింగ్ చేద్దామా మరి? నేను వచ్చే వరకు మా పిల్లలు ఆగలేదండి బాబు. ఆల్రెడీ ఓపెన్ చేసేసారు, మళ్ళీ నేను తిట్టేస్తారేమో అని అలా పక్కన పెట్టేశారు. ఓకే, నేను డర్మా ప్రోడక్ట్స్ ఆల్రెడీ యూజ్ చేశాను, మళ్ళీ ఆర్డర్ చేశాను. నాకు మంచిగా రిజల్ట్ వచ్చిందని. నేను ఓన్లీ సన్ స్క్రీనే కాదు, దాంతోపాటు ఫేస్ సిరమ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో అలా నేను కాంబో తీసుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్లీ 10% నియాసిమైడ్ ఫేస్ సీరం డార్క్ స్పాట్స్ని క్లియర్ చేస్తుందండి. హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గిస్తుంది. స్కిన్ ఈవెన్ టోన్గా కనిపించడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుందండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మోస్ట్లీ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. చూసారా నా స్కిన్ ఎంత బాగా గ్లో అవుతుందో. సీరం కూడా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, సన్ స్క్రీన్. నాది డ్రై స్కిన్ అండి, అందుకోసమే నేను 1% హైలోరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఏ సన్ స్క్రీన్ తీసుకున్నా అందులో మోస్ట్ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఎస్పీఎఫ్ వాల్యూ. దీని ఎస్పీఎఫ్ వాల్యూ 50, పిఏ వాల్యూ ++++4+ ఉండాలండి మినిమం. అలా ఉంటేనే మన ఇండియా టెంపరేచర్కి బాగా సెట్ అవుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ మనకి ఎందుకు యూజ్ అవుతూ ఉంటుందంటే, ఇది సన్ బర్న్ని ప్రివెంట్ చేస్తుంది. యూవీ రేస్ నుంచి మన స్కిన్కి మంచిగా ప్రొటెక్టివ్ షీల్డ్లా వర్క్ చేస్తుంది. సన్ స్క్రీన్ డైలీ యూజ్ చేస్తే మన స్కిన్ వ్రింకిల్స్ రాకుండా ఉంటుందండి. మోస్ట్లీ నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, బట్ ఆయిల్ స్కిన్ వాళ్ళు మాత్రం నియాసిమైడ్ రిలేటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. వాళ్ళు విటమిన్ సి ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయొద్దండి. స్కిన్ మరీ ఆయిలీగా అయిపోయి ఎక్కువ సెబమ్ ప్రొడక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది.